ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో గత 5 సంవత్సరాలు కార్మిక సోదరులకి మంచి చేసిన ప్రభుత్వం ఏదో ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ యొక్క 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు కానివ్వండి, కార్మిక సోదరులు కానివ్వండి, చివరికి ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకునే సోదరులు గారా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్పి సందర్భంగా చెప్తున్నా. కార్మికుల గురించి, కార్మికులుగా ఒక సోదరుల గురించి ఈరోజు మాట్లాడే వాళ్ళు లేరు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో దాని గురించి మాట్లాడే ఏ ఒక్క మంత్రి కానివ్వండి, ఏ ఒక్క నాయకుడు గారు లేరు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ప్రతి కార్మిక సోదరికి సంక్షేమ పథకాలతో పాటు ఈరోజు చేరూరు కానివ్వండి, ఇలాంటి అనేక పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గతంలో అందజేశాం. తప్పకుండా ప్రతి కార్మిక సోదరుల గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, మా వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌతమ్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రతి జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీయూసీ జిల్లా అధ్యక్షులు కానివ్వండి, లేకపోతే నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు కార్మిక సోదరుల గురించి, వాళ్ళ అన్ని ఇబ్బందుల గురించి అందరం గారు కలిసికట్టుగా పోరాటం చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని మరొకసారి ప్రతి ఒక్కరికి గారు కార్మిక దినోత్సవం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఇవాళ కార్మిక సోదరులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మనగన లేవు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. అందుకే చెప్తున్నాం, ఈ లేబర్ కోడ్ని నువ్వు ఎప్పుడైతే ఉపసంహరించుకుంటావో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరుతున్నాం. ఓ పక్క నుంచి కేంద్రం తాబేదారులాగా పంపిస్తా ఉంటే రాష్ట్రంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా వాళ్ళని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేటువంటి కనపడతా ఉంది. దానికి కారణం ఒకటే, ఉపాధి హామీ చట్టం అనేటువంటిది ఒకటి తీసుకొచ్చారు. జీ అనేటువంటి తీసుకురావడం జరిగింది. మహాత్మా గాంధీ పేరును కూడా పక్కన వేయటం అనేటువంటి జరిగింది. అయినప్పటికీ కూడా ఇవాళ 17 లక్షల పైచిలకు కార్మికులు రోడ్డున పడటం జరిగింది. ఇవాళకి కూడా ఉపాధి హామీ చట్టం కింద 1100 కోట్ల రూపాయలు బకాయి పట్టం అనేటువంటి జరిగింది. వాళ్ళ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి కనపట్లేదా అన్నాం. ఇవాళ కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేయడానికి చంద్రబాబు నాయుడు పూనుకుంటున్నాడని చెప్తున్నాం. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగం రాకపోతే మీకు నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు. ఇవాళకి లెక్క గడితే 17,000 కోట్ల రూపాయల పైచిలకు ఇవాళ చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఎగ్గొట్టడం అనేది జరిగింది. దీనికి మతలబ్ ఏం చెప్తున్నాడు తెలుసండి? నూతన ఉద్యోగ వ్యవస్థని తీసుకొస్తామని డిఎస్సి అనే పేరు మీద 10,000 ఉద్యోగాలు ఇచ్చి ఆయన చెప్పినటువంటి 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము ఓకే అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు. ఆయన ఉద్యోగ వ్యవస్థని, మహిళల్ని ఉద్ధరిస్తామని చెప్పినట్టుండి ఆయన వాళ్ళ అన్నగారికి ఒక పెద్ద ఉద్యోగం ఇచ్చుకుని, ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చుకుని మీ అందరికీ ఇచ్చేసాం, మీ అందరూ కూడా హాయిగా ఉండండి, నిరుద్యోగులందరూ కూడా ఇబ్బంది లేదు, మా అన్నకి ఇచ్చాం కాబట్టి మీ అందరికీ ఇచ్చినట్టుగా భావించండి అనేటువంటి పద్ధతిలో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఓ పక్క నుంచి ఎన్నికల హామీల్లో ఏం చెప్పారు? విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అన్నారు. ఆ విశాఖ హక్కుని ఏం చేశారు? మొత్తం నిర్వీర్యం చేసేటువంటి పద్ధతిలో డైరెక్ట్గా ఏం చేయటం జరిగింది? 42 సంస్థల్లో ప్రైవేటైజ్ చేసి వారి కార్మికులందరినీ కూడా రిటైర్మెంట్, కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకునేటువంటి పద్ధతిలో తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున హెచ్చరించారు, వీళ్ళ కాపాటే మాటలను నమ్మకండి అని చెప్పారు. 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజు కూడా ప్రైవేట్ అనేటువంటి మాట ఉక్కు ఫ్యాక్టరీలో రానటువంటి పరిస్థితి కూడా కనపడుతూ ఉంది. అందుకే చెప్తున్నాం, ధనవంతులకి అండగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. 99 పైసలకే డైరెక్ట్గా భూములు అమ్మేట్టున్నారు. వేలాది భూముల్ని 99 పైసలకే లీజు కిందకి ఇచ్చేసి కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసేటువంటి పద్ధతులు ఉన్నారు. అందుకే చెప్తున్నాం, ఇవాళ మే దినోత్సవం అనేటువంటి దాన్ని ఒక ఉత్సవంలో కాకుండా ఒక పోరాట స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా దండగా వారి యొక్క నీడలోనే, వారి యొక్క బాటలోనే ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్యకర్త ముందుకు రావాలని మే సందర్భంగా మే డే శుభాకాంక్షలు కూడా అందరికీ కూడా కార్మిక లోకానికి అందరికీ కూడా తెలియజేస్తున్నాం.